హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 7. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీత మాటలు విని సర్ప్రైజ్ ఫీల్ అవుతూ సడన్ బ్రేక్ వేశాడు రామ్. సీత సీత నువ్వేమన్నావు? సరిగ్గా వినిపించలేదు, ఇప్పుడు చెప్పు. ఎగ్జైట్మెంట్గా చూస్తూ అడిగాడు. ఈ రామ్కి సీతగా రావడానికి అభ్యంతరం లేదని చెప్తున్నాను బావా, సిగ్గుపడుతూ అంది సీత. రామ్ పెదవుల మీద చిరునవ్వు. నిజమా? ఎవరు నిన్ను ఫోర్స్ చేసి ఒప్పించలేదు కదా? లేదు బావా, నాకు ఇష్టమయ్యే పెళ్ళి ఒప్పుకుంటున్నాను. కానీ నాది ఒక చిన్న కండిషన్. మళ్ళీ కండిషనా? ఏంటి సీత? బావా, కాలేజ్లో క్లాసెస్ స్టార్ట్ అవ్వడానికి నాకు ఇంకా 1 అవర్ టైం ఉంది. మహా అయితే అసెంబ్లీ పూర్తవుతుంది అంతే. పక్కనే ఉన్న రామాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెంసేపు మాట్లాడుకున్నాక నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి బావా. ఇలా రోడ్డు మీద వద్దు అంది సీత. ఓకే, 5 మినిట్స్ అంటూ స్పీడ్గా ఎక్సలేటర్ ఇస్తూ బైక్ డ్రైవ్ చేసి రామాలయం ముందు బైక్ పార్క్ చేసి ఇద్దరు లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం పూర్తి చేసుకుని ప్రసాదం తీసుకుని పక్కగా వచ్చి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చెప్పు సీత, ఏంటి నీ కండిషన్? బావా, నిన్న నువ్వు మా ఇంటికి వచ్చి సీత, మనమిద్దరం భార్యాభర్తల్లాగా ఉంటూ లైఫ్ లాంగ్ స్నేహితుల్లాగా కూడా ఉండొచ్చు. ఆలోచించు సీత. పెళ్ళైనంత మాత్రాన నేను నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టను, మనం స్నేహితుల్లాగా ఉందాము అని అన్నావు కదా బావా? అవును అన్నాను సీత. మరి నువ్వే కదా ఫ్రెండ్స్గా ఉంటే ఓకే, కానీ భార్యగా నీ లైఫ్లోకి రాలేను బావా అని అన్నావు కదా, అందుకే అలా అన్నాను. అవును బావా, కానీ నా మనసు నీకు క్లియర్గా అర్థం కాలేదు. భార్యాభర్తలు అంటే భార్యకి భర్త, భర్తకు భార్య, ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఒకరికి ఒకరై కలిసి ఉండే ప్రాణ స్నేహితులే కదా బావా. కానీ వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ వేరు. నాకు నీ నుంచి అలాంటి స్నేహం కావాలి. భర్త భార్యని ఎలా ప్రేమిస్తాడో అలాంటి స్నేహం. కేవలం ఫ్రెండ్స్ మధ్య ఉండే స్నేహం కాదు. నన్ను నువ్వు మనస వాచ కర్మన భార్యగా స్వీకరిస్తాను అంటే నీతో పెళ్ళికి నాకు అభ్యంతరం లేదు బావా. సీత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బావా, నాకు తెలుసు నీ మనసులో ఇప్పటికీ జానకినే ఉంది అని. కానీ నువ్వు ఇంకా రియాలిటీలోకి వస్తే చాలా బాగుంటుంది. జానకి ఈ లోకంలో లేదు బావా. రామ్ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయాడు. ఏంటి బావా అలా ఉండిపోయావు? నువ్వు చెప్పింది నిజమే సీత, కానీ తన జ్ఞాపకాలతో నేను అంటూ ఏం మాట్లాడాలో తెలియక సతమతమైపోతున్నాడు రామ్. తెలుసు బావా, నాకు మొత్తం తెలుసు. తన జ్ఞాపకాలు నీలో ఇంకా ఉన్నాయని. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు. మరి నా వైపు నుంచి కూడా ఆలోచించు బావా. ఏ అమ్మాయి అయినా తన భర్త నుంచి ప్రేమని ఆశించడంలో తప్పులేదు కదా. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు నన్ను నిజంగా ఒక భర్త భార్యని ఎలా ప్రేమిస్తాడో అలాంటి ప్రేమను నాకు అందివ్వాలి బావా. ఒకవేళ జానకి బ్రతికి ఉండి ఆమె నీకు భార్యగా వచ్చి ఉంటే ఎలా ప్రేమించేవాడివి? అలా నన్ను ప్రేమించాలి. అప్పుడే నేను నీ లైఫ్లోకి వస్తాను. కుదరదు కాదు అంటే నన్ను వదిలే బావా. ఎవరికోసమో నా జీవితాన్ని పణంగా పెట్టలేను కదా బావా. నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను, కానీ నీ నుంచి కూడా అంతే ఇష్టాన్ని ఆశిస్తున్నాను. అలాంటి ప్రేమ నువ్వు నాకు ఇవ్వలేనప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం వల్ల మనమిద్దరం హ్యాపీగా ఉంటాము అనుకోవడం పిచ్చితనం. మన పెళ్ళి జరగాలి అంటే నువ్వు నన్ను భార్యగా పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. అలాగే నీ ప్రేమను అందివ్వాలి. ఇలా నేను కోరుకోవడంలో నాకు తప్పు లేదు అనిపిస్తోంది. పెళ్ళంటే ఆడపిల్లకి ఎన్నో ఆశలు,
ఎన్నో కోర్కెలు. నేను కూడా ఒక ఆడపిల్లని బావా. నా మ్యారేజ్ తర్వాత నా లైఫ్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా మనసుకి నచ్చిన నువ్వు నా లైఫ్లోకి వచ్చిన నువ్వు నన్ను భార్యగా స్వీకరించలేదంటే అంతకు మించిన బాధ నాకింకేమీ ఉండదు బావా. నన్ను నువ్వు అలా బాధ పెడితే నేను అస్సలు తట్టుకోలేను. నీ నుంచి నేను పరిపూర్ణమైన జీవితాన్ని కోరుకుంటున్నాను. అర్థమైందా బావా? అది కూడా లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ నువ్వు నన్ను ఇష్టపడాలి, ఒక భార్యగా యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని నా మెడలో 3 ముళ్ళు వేయడానికి నువ్వు సిద్ధమైపోయినట్లు నేనలా రెడీ అయిపోలేను. నువ్వు ఏదో హ్యాపీగా ఉన్నట్టు 2 రోజుల నుంచి నవ్వుతూ తిరుగుతున్నావు. కానీ అదంతా నిజం కాదు అని నాకు తెలుసు. నువ్వు నన్ను భార్యగా యాక్సెప్ట్ చెయ్యకుండానే ఏదో స్నేహితురాలిని చూస్తున్నట్లు చూస్తూ నీ లైఫ్లోకి వెల్కమ్ చెప్తున్నావు. అలా నీ లైఫ్లోకి వచ్చి జీవితాంతం నీ ప్రేమకే తప్పిస్తూ ఎప్పుడెప్పుడు నువ్వు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తావా అని ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉండడం నా వల్ల అస్సలు అవ్వదు బావా. ఆలోచించి చెప్పు. నన్ను నువ్వు ఫ్రెండ్గా కాదు, భార్యగా, నీ లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి. టైం కావాలంటే తీసుకో. ఎన్ని రోజులైనా నేను వెయిట్ చేస్తాను. అంతేగాని ఇలా భార్యాభర్తలు అనే ముసుగు వేసుకుని గది లోపల స్నేహితుల్లాగా ఉండాలి అంటే నా వల్ల కాదు బావా. సీత చెప్పింది విని రామ్ షాక్ అయిపోయి అలాగే చూస్తున్నాడు. ఏంటి బావా అలా అయిపోయావు? నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? లేదు సీత, కరెక్ట్గా మాట్లాడావు. నిజమే, నీ లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు కదా. నాకు కొంచెం టైం ఇవ్వు సీత. సరే బావా, నువ్వు చెప్పినట్లు మన ఫ్యామిలీస్ గురించి, పేరెంట్స్ గురించి నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి అంటే నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోవాలి బావా. నా నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. నీకే క్లారిటీ రావాలి. రూమ్ లోపల ఒకలాగా, రూమ్ బయట ఒకలాగా నటించడం నా వల్ల కాదు బావా. అది కాదు సీత, ప్లీజ్ బావా, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు. నేను డెసిషన్ తీసుకున్నాను. నాకు నేను పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరము లేదు. ఇష్టమే. నేను మనసా వాచా కర్మణ నేను భర్తగా అంగీకరిస్తాను. నువ్వు కూడా నన్ను అలాగే యాక్సెప్ట్ చేయాలి. అంతే బావా దీనికి పరిష్కారం. సరే సీత, నేను ఆలోచిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. ఓకే బావా, పద వెళ్దాం. నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి. ఇద్దరూ కలిసి బైక్ మీద వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ క్లినిక్ వైపు చూసింది సీత. పనివాళ్ళు హడావిడిగా అక్కడ పనిచేస్తున్నారు. ఏంటి బావా, క్లినిక్ దగ్గర అంతమంది పనివాళ్ళు ఉన్నారు? 1 ఇయర్ నుంచి అస్సలు క్లినిక్ తెరవలేదు కదా సీత. అందుకనే ఒకసారి లోపల మొత్తం క్లీన్ చేసి పెయింటింగ్స్ వేయమని చెప్పాను. సో అదే పని జరుగుతోంది అన్నాడు రామ్. బావా, నీలో ఈ మార్పు అత్తయ్య వాళ్ళకి చాలా సంతోషం కలిగిస్తుంది. ఇంత త్వరగా రియలైజ్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ బావా, నువ్వు రియలైజ్ అయ్యి అందరికీ ఇంత సంతోషాన్ని ఇస్తున్నందుకు. నేను నీకే థ్యాంక్స్ చెప్పాలి సీత. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. చిన్న నవ్వు నవ్వుతూ బైక్ డ్రైవ్ చేస్తూ అన్నాడు రామ్. అయ్యయ్యో, మర్చిపోయాను బావా, ఒక్కసారి ఇంటికి తీసుకెళ్ళు బావా త్వరగా. ఏమైంది సీత? పాకెట్ మనీ తెచ్చుకోవడం మర్చిపోయాను బావా. నేను ఇస్తానులే బావా. ఇంకొక 2 డేస్లో మా కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కోవాలి. కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంటికి తీసుకెళ్ళు బావా ఒకసారి. అరే, నేను ఇస్తానని చెప్పాను కదా, మరేం పర్వాలేదు అంటూ బైక్ పక్కగా ఆపి తన పర్స్ చెక్ చేసుకుని, నా దగ్గర ఇప్పుడు ఒక 4000 ఉన్నాయి, సరిపోతాయా అన్నాడు రామ్. ఇన్ని డబ్బులు ఎందుకు బావా, ఒక 2000 చాలు అంటూ మిగిలిన 2000 రామ్ చేతికి ఇచ్చేసింది. సో ఎప్పుడు నీ కల్చరల్ ప్రోగ్రామ్? నేను కూడా రావచ్చా? ఓఎస్, ఎందుకు రాకూడదు, తప్పకుండా రావచ్చు నవ్వుతూ అంది సీత. సరే, ఇప్పుడు నువ్వు ఏం షాపింగ్ చేస్తావు? బావా, 1 ఇయర్ నుంచి నేను డ్యాన్స్ చేయక మువ్వలన్నీ పక్కన పడేసి ఉన్నాయి కదా, అవన్నీ తుప్పు పట్టిపోయి పాడైపోయాయి.
నల్లగా అయిపోయాయి. కొత్తవి కొనుక్కుందామని, అలాగే కాస్ట్యూమ్స్ కూడా మంచివి తీసుకుందామని ఆలోచిస్తున్నాను. సీత, చదువులోనూ డ్యాన్స్లోనూ ఇంత టాలెంట్ ఉన్న నువ్వు ఈ 1 ఇయర్ నా వల్లే కదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. నా వల్లే కదా డాన్సింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మానేశావు. సీత ఏమీ మాట్లాడట్లేదు. సారీ సీత, నా వల్లే నువ్వు డిస్కంటిన్యూ అయ్యావు. చాలా బాధ అనిపిస్తుంది తలుచుకుంటే. రియల్లీ సారీ అన్నాడు రామ్. వదిలేయ్ బావా, అందులో నువ్వు చేసిందేమీ లేదు. నీ అభిప్రాయం నువ్వు చెప్పావు అంతే. అది యాక్సెప్ట్ చేయడానికి నాకు అంతకాలం పట్టింది. అయినా అయిపోయిన దాని గురించి బాధపడడం వేస్ట్ బావా. మనం ఎంత బాధపడ్డా ఏమీ మార్చలేం కదా. కానీ భవిష్యత్తుని మాత్రం అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ విషయం నాకు కూడా లేటుగా అర్థమైంది. అదే ట్రై చేస్తున్నాను. ఒక్కసారి ఓడిపోయి మళ్ళీ గెలిస్తేనే కదా బావా గెలుపులో ఉన్న ఆనందం మనకి తెలుస్తుంది. ఒకసారి ఓడిపోయాను, కానీ ఈసారి ఓడిపోకూడదు అనుకుంటున్నాను. నవ్వుతూ అంటున్న సీత వైపు రామ్ కూడా ఆటోమేటిక్గా అలా చూస్తూ చిన్న నవ్వు నవ్వుతున్నాడు. బావా బావా, ఇక్కడ ఆపేసేయి. కాలేజ్ క్యాంపస్ లోపలికి వద్దు, ఇక్కడ ఆపేయి. ఏ సీత, లోపలికి రాకూడదా? కాదు బావా, ఆల్రెడీ లేట్ అయింది కదా. అసెంబ్లీ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ బుల్లెట్ బైక్తో లోపలికి వస్తే అందరూ మనల్నే స్పెషల్గా చూస్తారు. సో నేను నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కనిపించవు కానీ సీత, తెలివైన దానివి నవ్వాడు రామ్. సీత కూడా చిన్న నవ్వు నవ్వుతూ సరే బావా, ఇక్కడి దాకా డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ కాలేజీ లోపలికి అడుగులు వేసింది. ఏయ్ సీత, ఒసేయ్ గట్టిగా పిలిచాడు రామ్. అబ్బా, అలా పిలువకు బావా. ఏంటి? మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది గబగబా. అంటే ఇందాక ఇవ్వడం మర్చిపోయాను. ఈరోజు నువ్వు ఖచ్చితంగా నా ప్రపోజల్కి ఒప్పుకుంటావని అనిపించింది. అందుకే నీకోసం ఈ రోజెస్ తీసుకువచ్చాను అంటూ ఒక 3 రోజెస్ పట్టుకొని సీత చేతికి ఇచ్చాడు నవ్వుతూ. థ్యాంక్స్ బావా, చాలా బాగున్నాయి. కానీ ఇప్పుడు నేను కాలేజీ లోపలికి వెళ్తున్నాను. ఇవి ఎవరిచ్చారు ఏమిటి అంటూ ఫ్రెండ్స్ అడిగితే ఏం చెప్పాలి? చెప్పు, మా బావ ఇచ్చాడని చెప్పు. బావకి నువ్వంటే అంత ఇష్టమా అని అడిగితే రేపు మా బావని అడిగి చెప్తాను అని చెప్పు. చిన్న నవ్వు నవ్వి బైక్ స్టార్ట్ చేశాడు రామ్. వెళ్ళిపోతున్న రామ్ వైపు అలాగే చూస్తూ బావేం చెప్తున్నాడు? అంటే రేపు తన డెసిషన్ చెప్తాను అని నాకు చెప్తున్నాడా? రేపేమని చెప్తాడు? ఆలోచిస్తూ కాలేజీ లోపలికి అడుగులు వేస్తూ వెళ్తున్న రామ్ వైపు వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూస్తూ ముందుకు వెళ్ళలేక వెళ్తూ లోపలికి వెళ్ళింది సీత. రామ్ సరాసరి ఇంటికి వెళ్ళాడు. అమ్మా, ఒక కప్ కాఫీ పెట్టిస్తావా స్ట్రాంగ్గా? ఎక్కడికి వెళ్ళావురా ఇంత ఉదయాన్నే? కాఫీ తీసుకువచ్చి రామ్కి ఇచ్చి అడిగింది అరుంధతి. సీత దగ్గరికి వెళ్ళానమ్మా, తనని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను. అరుంధతి ఫేస్లో చిన్న చిరునవ్వు ఆ మాటలు విని. వీడిలో ఈ మార్పు ఇలాగే ఉండాలి. సీత నా ఇంటి కోడలిగా రావాలి. వీడు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి అంటూ దేవుడు ఫోటో వైపు చూస్తూ మనసులో కోరుకుంటోంది అరుంధతి. ప్రభాకర్ రామ్ వైపు చూస్తూ ఎరా, క్లినిక్ క్లీన్ చేయిస్తున్నారంట, నిజంగానా అడిగాడు. అవును డాడీ, ఈ 1 వీక్ తర్వాత నేనెప్పటిలాగా హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చిన్నగా నవ్వుతూ అన్నాడు రామ్. రామ్, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉందిరా. ఎంతో కష్టపడి చదువుకున్నావు. అబ్రాడ్, లండన్, యుఎస్ ఇలా ఎన్నో చోట్ల ఆపర్చునిటీస్ వచ్చినా అవన్నీ కాదని మన ఊర్లో క్లినిక్ పెట్టావు. నీ సేవలు అందరికీ అందాలన్న మంచి ఉద్దేశంతో. కానీ దానిని మధ్యలోనే వదిలేశావు అని చాలా బాధపడేవాడిని. ఒకవైపు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాము. ఏమైపోతావో అని రోజు బాధపడేవాడిని. నీలో ఇలాంటి మార్పు వస్తుందని అనుకోలేదురా. ఏమైపోతావా అని బాధపడుతూ ఉండేవాడిని. ఈ మార్పు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. చాలా ఎమోషనల్ అవుతూ అన్నాడు ప్రభాకర్. డాడ్ ప్లీజ్, మీరు ఇలా ఎమోషనల్ అవ్వద్దు. నాకేమైంది చెప్పండి? నేను బాగానే ఉన్నాను. నా తప్పు నేను తెలుసుకుని రియలైజ్ అవుతున్నాను.
ఇప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టడం కరెక్ట్ కాదు డాడ్. నాలో మార్పు మీకు నచ్చితే హగ్ చేసుకుని అప్రిషియేట్ చేయండి, అది కూడా నవ్వుతూ అంటూ చేతులు చాచాడు రామ్. ప్రభాకర్ నవ్వుతూ రామ్ దగ్గరికి వచ్చి రామ్ని గుండెలకు హత్తుకుని ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ఏ సన్ లైక్ యూ అంటూ ప్రభాకర్ రామ్ వెన్ను తట్టి మెచ్చుకున్నారు. కొంచెంసేపు వాళ్ళ డాడీతో మాట్లాడి తన రూమ్లోకి వెళ్ళాడు రామ్. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. తన ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్నాడు. నిజంగానే స్టూపిడ్గా బిహేవ్ చేశాను. ఫ్రెండ్స్తో కూడా చాలా రూడ్గా ఉన్నాను. వాళ్ళు నన్ను కలవడానికి ట్రై చేసినా నేను వాళ్ళని దూరం పెట్టాను. ఎన్నో కాల్స్, ఎన్నో మెసేజెస్ చేశారు, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా ఆదిత్య అనుకుంటూ ఆదిత్య నెంబర్ డయల్ చేసి అతనికి వెంటనే మెసేజ్ చేశాడు రామ్. ఆదిత్య, ఇన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడాలని ట్రై చేసినా నీతో మాట్లాడలేదు. సారీరా, నా మెంటల్ కండిషన్ ఏమీ బాలేదు బ్రో. పెళ్ళైతే మమ్మల్ని పట్టించుకోవా అని నువ్వు చాలాసార్లు మెసేజ్ చేశావు. నిజానికి నాకు పెళ్ళి కాలేదు. జానకి యాక్సిడెంట్లో చనిపోయింది. నీకు తెలుసు కదా మా లవ్ స్టోరీ మొత్తం. తనకు అలా జరగడం నేను తట్టుకోలేకపోయాను. అది ఇప్పుడిప్పుడే చిన్నగా రియలైజ్ అవుతున్నాను. నువ్వు ఇండియాలో లేవని తెలుసు. వీలు చూసుకుని నేనే నీకు కాల్ చేసి మాట్లాడతాను. ఇన్ని రోజులు నీతో మాట్లాడలేదని ఏమీ అనుకోవద్దు. సారీ బ్రో అని లాంగ్ మెసేజ్ సెండ్ చేశాడు. తన రూమ్లో ఉన్న జానకి ఫోటో వైపు చూస్తూ సీత చెప్పిన విషయం ఆలోచిస్తూ తల పట్టుకుని కూర్చున్నాడు. అందరి మాటలు గుర్తుకొస్తున్నాయి. బావా, నువ్వు నన్ను మనస వాచ కర్మన భార్యగా స్వీకరించాలి అన్న సీత మాటలు, రామ్ నీలో వస్తున్న ఈ మార్పు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది అని ప్రభాకర్ అన్న మాటలు, రామ్ నువ్వు సీతని పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందిరా అని అరుంధతి అన్న మాటలు, రామ్ ఎప్పటికైనా నువ్వు మా ఇంటి అల్లుడు అవుతావని ఆశగా ఉంది, అవుతావు కదూ అని పవిత్ర అన్న మాటలు, నువ్వు నిజంగా మమ్మల్ని తల్లిదండ్రులుగా భావిస్తే ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగా అంటే మీ మరదలు సీతని నువ్వు పెళ్లి చేసుకో. మీ పెళ్ళి శుభలేఖ మాకు త్వరలోనే అందాలి, ఇంకా మారు మాట్లాడకు అని అన్నపూర్ణమ్మ అన్న మాటలు. అవన్నీ ఆలోచించి తలనొప్పి వచ్చేస్తోంది. జానకి ఫోటో వైపు చూశాడు. తన జ్ఞాపకాలన్నీ ఒక్కసారి అలా కళ్ళ ముందు కదిలినట్టయింది. కన్నీళ్ళు ఆగట్లేదు రామ్కి. జాను, ఏం చేయను, నాకేం అర్థం కావట్లేదే. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. అలా అని సీతని యాక్సెప్ట్ చేయకుండా ఉండలేను. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ తల పట్టుకుని కూర్చున్నాడు రామ్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.